నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. స్వరం ఇవ్వబడిన వారందరూ పాడదాం. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, అందరూ పాడాలి. ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నాకు ఇల్లలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. స్తోత్రం. నీకు ఇల్లలో ఏదియు స్తోత్రం, కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆమె స్తోత్రం. ఆమె 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 నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఆమె 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 నీ మాట చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, స్తోత్రమయ్యా. నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తండ్రి, ఈ ప్రాంతాన్ని, ప్రాంగణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎన్నిక, యోగ్యత, అర్హత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరుంటే మాకు చాలు అని మీ వాక్యం ద్వారా, ఈ చక్కని ఆరాధన ద్వారా మాతో మాట్లాడినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ప్రథమ పాపిని, దుమ్ముధూళి కంటే దౌర్భాగ్యుణ్ణి మీ సిలువ చాటును మరుగు చేసి నన్ను, మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్వరమున్న వారందరూ చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. మీ అందరికీ శుభం కలుగునుగాక. మంచిది. మరొకసారి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు, మరి ఈ ప్రాంగణంలో, ఈ ప్రాంతంలో ఇది 2వ ఆరాధన. దేవుని కృపను బట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2వ ఆరాధన కూడా మనం ఇక్కడ ఇలా జరిగిస్తున్నామని అంటే, మొదటిది దేవుని కృప, రెండోది ఈ ప్రాంతంలో మనకి సహాయం చేస్తున్నటువంటి కుటుంబాల యొక్క ప్రేమ. అరుణక్క కుటుంబం, అలాగే యేసుబాబు అన్న కుటుంబం, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారి కుటుంబాలందరూ కూడా మనల్ని ప్రేమించి మనకి సహకరిస్తున్నందువల్ల ఈ 2వ ఆరాధన కూడా మనం ఏర్పాటు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. 23వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట ఇలాగ రాయబడి ఉంది, చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలు. గాఢాంధకారపు లోయ, ఇది కీర్తనాకారుడు యాదృచ్ఛికంగానో లేకపోతే గొర్రెలు కాస్తూనో రాసినటువంటి కీర్తన కాదు ఇది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఎందుకనంటే, మొదటి వచనం అంటాడు ఆ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. 3వ వచనం దాటేపాటికి తనకెదురైన ఒక ఇబ్బందిని మాట్లాడుతున్నాడు. అదేంటి అనంటే, ఒక లోయ. అది కూడా గాఢాంధకారపు లోయ అని అంటున్నాడు. ఈ లోయ పేరు ఏలా లోయ. ఏ లోయ? ఏలా లోయ. ఈ లోయ ఏ సందర్భంలో మనకు కనపడిద్ది అనంటే, సమూయేలు గ్రంథంలో మనకు కనపడిద్ది లోయ. అయితే ఏ సందర్భంలో అని నేను చెప్పాను, ఏ పుస్తకంలో అనలేదుగా. ఏ సందర్భంలో కనపడిద్ది అనంటే, 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు ఈ యోధా వాళ్ళు, ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా ఒక కొండ దగ్గర, నేను మీకు ఎన్నో మార్లు చెప్పాను, మరలా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజులాగా ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి కావు. ఎలా జరిగేవి యుద్ధాలు అని అంటే,
చాలా గ్రాండ్గా జరిగేవి. గ్రాండ్గానంటే గొప్పగా జరిగేవి. రోజుల తరబడి జరిగేవి, వారాల తరబడి జరిగేవి, నెలల తరబడి కూడా జరిగేవి కొన్ని యుద్ధాలు. అయితే వాళ్ళు ఏం చేశారు అని అంటే పూర్వకాలంలో యుద్ధ నీతి అనేది ఒకటి పాటించారు. ఏ నీతి? యుద్ధ నీతి అనేది ఒకటి పాటించారు. ఈ యుద్ధ నీతి ఏంటి అని అంటే ఇప్పుడు మనకు అర్థం అవటానికి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు మనం ఉన్నది ఈ యొక్క జగన్ గారి కాలనీ, మన ఈ యొక్క నున్న ప్రాంతంలో. ఈ ఊరోళ్ళు ఇది ఒక రాజ్యం అనుకుంటే, నున్న ప్రాంతం వాళ్ళు ఒక రాజ్యం అనుకుంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక మైదానాన్ని ఎన్నుకొని, ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి మధ్యలో ఒక పెద్ద మైదానాన్ని ఎన్నుకొని ఆ మైదానంలో యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధంలో సైన్యం ఎలా ఉండేదని అంటే కాల్బలం ఉండేది. ఆ తర్వాత ఏమంటారంటే విలుకాండ్లు ఉండేవాళ్ళు, ఈటెలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అశ్వదళం అంటే గుర్రాల మీద ఉండేవాళ్ళు ఉన్నారు, ఒంటెల మీద ఉండేవాళ్ళు, తర్వాత గజదళం అంటే ఏనుగుల మీద ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ ఏనుగు మీద ఉన్నోడు ఎదురు ఏనుగు మీద ఉన్నోడితో పోటాడాలి, కత్తి పట్టుకున్నాడు కాల్బలంతో పోటాడాలి. అంతేగాని వీళ్ళెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయకుండా ఒక నీతి కలిగి ఉండేవారు. సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేసేవారు. మళ్ళీ సూర్యుడు అస్తమించగానే ఇరుపక్షాల వాళ్ళు బోరవదితే యుద్ధం ఆగిపోయేది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కత్తి కింద ఒకడున్నాడు రెడీగా చచ్చిపోవటానికి, చంపేయడానికి. సూర్యుడు అస్తమించాడు అని బోరవదంగానే నేను చంపాలనుకున్నాను కూడా విడిచిపెట్టేయాలి. అది యుద్ధ నీతి. అర్థమైందండి? అందుకని వారాల తరబడి, నెలల తరబడి జరిగేది యుద్ధం. క్షతగాత్రులను అంటే గాయాలైన వాళ్ళని ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకోకూడదు. ఈ గాయాలైన వాళ్ళని తీసుకెళ్లి వైద్యం చేయడానికి వచ్చిన వైద్య బృందాన్ని చంపకూడదు. యుద్ధంలో స్త్రీల మీదకి వెళ్ళకూడదు, పిల్లల మీదకి వెళ్ళకూడదు. ఇలా చాలా నీతి నియమాలు పెట్టుకొని ఆ రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం వాళ్ళు ఒక మైదానాన్ని ఎన్నుకొని అక్కడ వీళ్ళు యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఏల అనేటువంటి లోయ ప్రాంతానికి అటుపక్క ఇటుపక్క కొన్ని కొండలు ఉన్నాయి. అటుపక్క కొండల మీదేమో ఫిలిస్తీయులు ఉన్నారు, ఇటుపక్క కొండల మీదేమో ఇశ్రాయేలీలు వారు ఉన్నారు. ఇటుపక్క అటుపక్క మధ్యలో ఏల అనేటువంటి గాఢాంధకారపు లోయ ఉంది. ఈ లోయలోకి ఒక పర్వతం లాంటి ఒక వ్యక్తి వస్తున్నాడు. వచ్చి తిడతన్నాడు, అరుస్తున్నాడు, మీలో గొప్పోళ్ళు లేరా, మీరు యుద్ధం చేసేవాళ్ళు లేరా, మీలో మగాళ్ళు లేరా అని చెప్పి అరుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలాగా 40 రోజులు జరిగింది. ఎన్ని రోజులు జరిగిందండి? సమూయేలు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఎన్నో వచ్చినవండి? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. 19వ వచనం చూద్దాం. వారును ఇశ్రాయేలీలందరూ దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. చాలు. అయితే పై వచనాల్లోనే ఉంటది ఏంటనంటే, వీళ్ళు ఒక కొండలు, 3వ వచనం, ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీలు ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యలో ఒక లోయ ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు నేను చెప్పబడిన రీతిలో ఈ ఏలా లోయలో పై వచనం 2వ వచనం చూస్తే సౌలును ఇశ్రాయేలీలను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. దేవుని బిడ్డలారా, ఈ లోయలోకి ఒక పర్వతం వస్తుంది. వీళ్ళు అటు ఇటు పర్వతాల్లో ఉంటే ఈ లోయలోకి పర్వతం వస్తుంది. ఆ పర్వతం ఎవరు అంటే 4వ వచనం అంటున్నాడు, గాతువాడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను ఇతడు అని అతని గురించిన ఒక డిస్క్రిప్షన్ చదువుతున్నారు. ఏంటి? 6 మూరల జాన్లు ఎత్తుగలిగిన వాడు, అతడి తల మీద శిరస్త్రాణం ఉంది,
యుద్ధ కవచం ధరించిన వాడు. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. అతని కాళ్ళకు రాగి కవచం ఉంది, భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి ఉంది. అతని ఈటి కర్ర ఇదిగో దోనె అంత ఎత్తయింది. ఇవన్నీ చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మొదటి యుద్ధం గురించి చూశాం. ఈ యుద్ధంలో ఒక బలాఢ్యుడు వచ్చాడు. ఆ బలాఢ్యుడు ఎలా ఉన్నాడంటే లోయలో కొండలాగా ఉన్నాడు. ఈ లోయలో కొండలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే రోజు వస్తున్నాడు, ఇశ్రాయేలుని తిడుతున్నాడు, మళ్ళా దండులోకి వెళ్ళిపోతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇలాగ 40 రోజులు జరిగింది. ఈ 40 రోజులు జరుగుతుండగా యెషయి తన కుమారులు అక్కడ ఉన్నారు, 3 ఉన్నారు. ఈ 3 ఎలా ఉన్నారు ఏంటి అని గమనించమని వాళ్ళకి చక్కని గోధుమలు పిండి రొట్టెలు ఇమ్మని తన ఆఖరి కుమారుడైనటువంటి దావీదు గారిని పంపాడు. దేవునికి స్తోత్రం. ఈయన కూడా మామూలుగా వచ్చాడు, అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నలు అందరితో మాట్లాడుతూ ఆ లోపలికి వెళ్ళిపోయి యుద్ధం చూస్తూ ఉంటే రోజు మాదిరిగానే లోయలోకి ఒక కొండ వచ్చింది. స్తోత్రం. ఈ లోయలోకి కొండ పేరు ఏంటన్నాను? గాతువాడైన గొలియాతు. ఈ గాతువాడైన గొలియాతు రాగానే ఏమంటున్నాడు? రోజు అనేటట్టుగానే అంటున్నాడు, ఎరా బాబు, ఇశ్రాయేలీయులు ఎవరు లేరా? మనుషులు యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరా? మీరందరూ సౌలుకి దాసులే కదా. మీరు వచ్చి మీలో ఒకరిని ఏర్పాటు చేసుకొని నా మీదకి పంపించండి, నన్ను ఓడింపజేయండి. అప్పుడు మా ఫిలిస్తీయులందరూ మీకు దాసులు అవుతారు. ఒకవేళ మీరు ఓడిపోయారనుకో, మీరందరూ మాకు దాసులు అవ్వండి అని అంటున్నాడు. సాధారణంగా యుద్ధం చేసేలాంటి వాడైతే వీళ్ళు కూడా కాలు దువ్వేవాళ్ళు, వీళ్ళు కూడా గీతాలు యుద్ధాలు చేసేవాళ్ళు, అరుపులు అరిచేవాళ్ళు. కానీ ఇందాకేం చెప్పా, లోయలో ఒక పర్వతంలాగా ఉన్నాడు ఈ గొలియాతు. అతన్ని చూడంగానే సగం ధైర్యం చచ్చిపోతుంది. అతని శిరస్త్రాణం, అతని బళ్ళెము, అతని యొక్క కవచ కొండలాలు ఇవన్నీ చూస్తేనే ఇంకా సగం ధైర్యం చచ్చిపోతుంది. ఇక ఎవడు కూడా ముందుకెళ్ళే ధైర్యం చేయట్లా. ఆడు రోజు అరుస్తున్నాడు, ఆడు అరుపులు వింటున్నారు, ఆడిని చూస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు. అదే జరుగుతుంది 40 రోజుల నుంచి. కానీ దావీదు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ ఫిలిస్తీయుడు అలాగ వాగుతున్నాడో, దేవుని బిడ్డలారా, వెనువెంటనే దావీదు గారి కోపం వచ్చింది. చూడండి ఆ మాటను ఒకసారి. 25-6 వచనాలు చూద్దాం ఒకసారి. 25 వచనం నుండి చదవండి. వాడు బయలుదేరుచున్నాడు, వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్దకు నిలిచిన వాడిని అడిగాడట. దేవునికి స్తోత్రం. చూడండి, విన్నాక మళ్ళా అడుగుతున్నాడు. ఎందుకనంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? జీవము గల దేవుని సేన మనం, ఇశ్రాయేలీయులు మనల్ని ఈడవడంటానికి అసలు ఆడెంతటోడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు కానీ చూస్తే సౌలు యొక్క గొలియాతు దగ్గర కనపడట్లేదు. కానీ ఈయనేమంటున్నాడు చూడండి. ఇక్కడ దావీదు గారికి ఎందుకు అంత ధైర్యం వచ్చింది, ఏమిటి ఆ ధైర్యం అని మనం కానీ గమనించగలిగితే, ఇప్పుడు మనం పాడిన పాట ఆరాధనకి, నీవుంటే చాలు నాకు యేసయ్యా. ఒక దగ్గర నిర్గమాకాండంలో అంటాడు, చదవనవసరం లేదు కానీ, యుద్ధము యెహోవాదే అని అంటాడు. కత్తి చేత కాదు, బల్యాల చేత కాదు ఇది జరిగేది, యుద్ధం యెహోవాది అని అంటాడు. ఇప్పుడు ఇన్ని యుద్ధాలు జరిగించినప్పుడు దేవుడు వారి పక్షాన నిలచిన వాడని గ్రహించాడు, గుర్తుపెట్టుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈ గొలియాతు కంటే గొప్ప వాళ్ళు నిలిచారు. ఈ గొలియాతు కంటే గొప్ప సైన్యాలు నిలిచినాయి. ఎర్ర సముద్రం నిలిచింది ఇశ్రాయేలీయుల ఎదుట. అవన్నిటిని దేవుడు దాటిస్తే ఈ ఫిలిస్తీయుల దగ్గర నుండి దాటించలేడా అని జ్ఞాపకం పెట్టుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుని జనాంగమా, కోపం వచ్చేసింది. లోయలో ఒక 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిసిళ్ళు పట్టుకున్నాడు. ఈ బహుమానం ఏంటి అన్నాడు. ఇదిగో ఏమంటున్నాడు బహుమానం, 25 వచనంలో చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి. బహుగా ఐశ్వర్యమునిచ్చి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేస్తాడట రాజు సౌలు.
ఎప్పుడు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుని జయిస్తే. దీనంతటి గురించి కూడా ఆలోచన చేయలే దావీదు గారు. ఏం ఆలోచన చేశాడనంటే, అరే దేవుని సేవకుల్ని, దేవుని సైన్యాన్ని అంటాడయ్యుడు, వీడికి ఎన్ని ధైర్యం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడని. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు కలిగిన ధైర్యం ఏంటి, దావీదు ఏం చూశాడు అని మనం కానీ గమనించగలిగితే రాత్రికాల సమయంలో దావీదుకు కలిగిన ధైర్యం దేవుడు తన పక్షాన ఉన్నాడని. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని ఆయన పక్షాన దావీదు కలిగిన ధైర్యం. ఎందుకనంటే ఈ మాట ఎప్పుడైతే చెబుతాడో కింద వచనాల్లో చూస్తే అన్నలందరూ వచ్చి ఈయన తిడతారు. ఎరా ఎట్ట కనపడుతున్నావు, మేము చేతగాని వల్ల కనపడుతున్నామా, మాకు యుద్ధం చేతగాక, లేకపోతే మాకు తెలియక నువ్వు వచ్చి నువ్వేదో పెద్ద పోటుగాడిలాగా నేను చంపేస్తాను నరికేస్తాను అంటున్నావు, అటు చూసావు ఎంత ఎత్తున్నాడు, ఇవన్నీ నీకెందుకు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, యుద్ధం చూద్దామని వచ్చావు, చూసావు కదా తండ్రి ఏం పంపించాడు, ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయి ఇంటికి ఇక్కడ ఉండమాక అంటున్నారు అన్నలు. ఈ విషయాన్ని సౌలు దగ్గరికి చేరేశారు కొంతమంది. అయ్యా మన వాళ్ళకి ఎవరికి ధైర్యం లేకపోతుంటే ఇదిగో ఈడొచ్చి ఇలాగ అంటున్నాడయ్యా అని అంటే సౌలు కూడా పిలిపించాడు దావీదు గారిని. చూస్తే సౌలు దగ్గర బాలుడు. ఏమండి, సౌలు దగ్గర చూస్తే దావీదు బాలుడు. అయ్యా నువ్వు బలం లేనోడివి, నువ్వు బాలుడివి, సౌలుతో నువ్వు తట్టుకోలేవు, నువ్వు నిలబడలేవు అని అంటే సౌలుతో కూడా మాట్లాడుతుంటాడు దావీదు గారు. అయ్యా అసలు వాడు ఏ పాటోడు, చదవండి కింద వచనాల్లో రాయబడి ఉన్న మాటని. ఎన్నో వచ్చినమమ్మా? 36వ వచనం చూడండి. 34 నుండి చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందలో నుండి గొర్రె పిల్లలను ఎత్తుకుపోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతుల నుండి నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడయుండును గాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, సౌలు గారి దగ్గర కూడా ఒకటే చెప్తున్నాడు, ఒకటే కన్ఫెస్ చేస్తున్నాడు. ఎదురు ఏముండని ఏమన్నా ఉండనివ్వండి, రాత్రికాల సమయంలో మనకి సమస్యలు, మనకి శోధనలు. సమస్య లేని మానవుడు లేడు ఈ భూప్రపంచం మీద, శోధన లేని నరమానవుడు లేడు ఈ భూప్రపంచం మీద, వ్యాధి లేనోడు లేడు, బాధ లేనోడు లేడు, ఆర్థిక ఇబ్బందులు లేనోడు లేడు. అయితే వాటన్నిటినీ ఒక రాత్రిలో మనం జయించేస్తామని నేను చెప్పట్లా, వాటన్నిటినీ రాత్రికాల సమయంలో ఎదుర్కొంటామని నేను చెప్పట్లా. కానీ నేను చెప్పేది ఏంటనంటే, చూడండి, బాలుడు దాసుడు అయినటువంటి దావీదు గారు ధైర్యంగా నిలబడగలిగినప్పుడు మనం నిలవబడలేమా? మనం నిలబడలేకూడదా? అది నేను చెప్పే పాఠం ఈ రాత్రి. ఆయన ఎట్ నిలబడ్డాడు? దేన్ని చూసుకొని నిలబడ్డాడు? దేవుణ్ణి చూసుకొని నిలబడ్డాడు. స్తోత్రం. అదేవిధంగా ఈ రాత్రి మనకున్న సమస్యలో, ఈ రాత్రి మనకున్న వ్యాధిలో, ఈ రాత్రి మనకున్న బాధలో, ఈ రాత్రి మనకున్నటువంటి ఇబ్బందిలో, ఈ రాత్రి మనకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతలో మనము కూడా దేవుని వైపు చూడగలిగితే దేవుడు ఖచ్చితమైన సమాధానం మనకు దయచేయునుగాక. చూడండి, అన్నలు అతనిని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అరే మాకు యుద్ధం చేయడం రాదా, మేము సైనికులంగామా అని నీరుగార్చే ప్రయత్నం చేశారు. సౌలు నీరుగార్చే ప్రయత్నం చేశాడు, ఇరుగు పొరుగు నీరుగార్చే ప్రయత్నం చేశారు. కానీ అతడు వాటన్నిటి వైపు చూడలా, గొలియాతు వైపు చూడలా, దేవుని వైపు చూశాడు. చెప్పండి చెప్పండి, ఎవరి వైపు చూశాడు? చెప్పాలా? స్వరం ఉన్నోళ్ళు చెప్పాలా? దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూశాడు, గొలియాతును చూడలా, ఆయన కొలతల్ని చూడలా. అంటే 6 మూరల జానీలు కలిగిన వాడు, ఇదిగో బల్లెం ఎంత ఉంది, శిరస్త్రాణం ఎంత ఉంది, ఏమంటే కావచ్చు కొండలాలు ఎంత ఉన్నాయి, కాళ్ళకు పెట్టుకునే ఎంత ఉన్నాయి,
అటన్నిటిని చూడలా. రాజు చెప్పిన వాటన్నిటిని చూడలా. రాజు ధరింపజేస్తున్నటువంటి యుద్ధోపకరణాల వైపు చూడలా. దేని వైపు చూశాడని అంటే దేవుని వైపు చూశాడు. ఎందుకని ఈ రాత్రికాల సమయంలో ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, సౌలు దగ్గర నిలబడి ఆయన ఒక సాక్ష్యం చెబుతున్నాడు. అయ్యా, నేను ఒక సామాన్యమైన గొర్రెల కాపరిని. నా మందను నేను మేపుతుంటే ఎలుకబంట్లు వచ్చినాయి, తోడేళ్ళు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి. అయితే వాటికి నేను భయపడలా. ఈరోజు నేను ఒక మనిషికి భయపడితే ఎలాగా? సౌలు వీటికంటే గొప్పడు, క్షమించాలి, గొలియాతు వీటికంటే ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కానీ ఇవి జంతువులు, వాటికి స్వరం లేవు. వాటికి ఉన్న లక్షణం అంతా మీదబడి రక్కేయడం, చంపేయడం. అట్లాంటప్పుడే నేను భయపడలేదు, అట్లాంటప్పుడే నేను జడిసిపోలేదు. ఎందుకనంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారములో నే నడచిన లలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాప వలె నన్ను విడువాక కాపాడెను. కంటి పాప వలె నన్ను విడువాక కాపాడెను. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో. హల్లెలూయా. అది దావీదు గారి మాట. రాజా, నేను భయపడను, నేను వాటిని చూడట్లా, నేను నా దేవుణ్ణి చూస్తున్నాను. ఈ రాత్రి దావీదు గారు మనకి నేర్పుతున్న పాఠం. మనం కూడా సమస్యను చూస్తే వాస్తవానికి అది ఆవగింజంతదైనా కూడా అది కొండంతలా కనపడేది. స్తోత్రం. ఆ సమస్య ఎంతది? వాస్తవానికి ఆవగింజంతది. కానీ అది ఎంతకు కనపడిద్ది మనకి? అమ్మ, కొండంత కనపడిద్ది అంట. ఎందుచేత అది కొండంతగా కనపడుతుంది? మనం దేవుని వైపు చూడట్లేదుగా. అమ్మో నాకు సమస్య వచ్చింది, అమ్మో నాకు బాధ వచ్చింది, అమ్మో నాకు వ్యాధి వచ్చింది, అమ్మో నాకు బాధ వచ్చింది, అమ్మో నాకు బలహీనత వచ్చింది. బలహీనతలు లేనోళ్ళు ఎవరండి? సమస్యలు లేనోళ్ళు ఎవరండి? అప్పులు లేనోళ్ళు ఎవరండి? కష్టాలు లేనోళ్ళు ఎవరండి? రాత్రి ఈ వాడకట్లో ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మ మీ ఇళ్లలో సమస్య లేవా అంటే లేవని ఎవడైనా చెబుతాడా? అమ్మ మీ కష్టాలు లేవని అంటే లేవని ఎవరైనా చెబుతారా? అమ్మ మీకు అప్పులు లేవా అంటే ఎవరైనా చెబుతారు లేవని? అందరూ ఏం చెప్పేవాళ్ళే. అయితే వాళ్ళల్లో మనం ధైర్యంగా నిలబడగలగడానికి, ముందుకెళ్ళడానికి ఒకే ఒక కారణం. ఆ కారణం పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పు గట్టిగా. అదే చెప్తున్నాడు ఇక్కడ దావీదు గారు. నా మీదకి సింహం వచ్చింది, నా మీదకి ఎలుకబంటి వచ్చింది, నేను వాటికి భయపడకుండా నేను పరిగెత్తి వాటిని తరిమి వాటి నోళ్లలో ఉన్నటువంటి గొర్రె పిల్లల్ని నేను విడిపించాను. అంత మాత్రమే కాదు, అవి నా మీద పడినప్పుడు వాటి గడ్డం పట్టుకొని నేలకేసి కొట్టేశాను. అట్లాంటిది ఈ ఫిలిస్తీయుడు ఏ పాటోడు అని చెప్పి చక్కగా ఏం చేశాడు దేవుని బిడ్డలారా? రాళ్ళు తీసుకొని లోయలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే రాళ్ళు తీసుకొని లోయలోకి నడుచుకుంటూ వెళ్ళాడో ఫిలిస్తీయుడు వస్తున్నాడు, ఎదురుగా వస్తున్నాడు. అరే బాబు, ఈరోజు నిన్ను కాకులకేసేస్తా, ఈరోజు నిన్ను కుక్కలకేసేస్తా అంటున్నాడు. అంటే భయం పెడతారు మనల్ని జనాలు. అబ్బో వెళ్తున్నావా, ఎల్లు, ఏం జరిగిద్దో నేను చూస్తా, నేను ఉంటా నువ్వు ఉంటావు, ఏం జరిగిద్దో చూద్దాం అని అంటారు. అప్పుడు మనకి ఎక్కడ లేని ఒక కంగారు వస్తుంది. అమ్మో నిజమేనేమో, నేను అనవసరంగా ప్రగల్భాలు పలికేనేమో, నేను అనవసరంగా చెప్పానేమో నా దేవుడు ఉన్నాడని, దేవుడు తీరుస్తాడని. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు తీరుస్తాడు. వెంటనే ఇన్స్టెంట్ కాఫీ లాగా తీరుస్తాడని నేను చెప్పట్లా, కానీ తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు, దేవుడు మన పక్షాన్ని నిలబడినప్పుడు మనకి ఎదురుగా ఏ ఒక్కరు నిలబడలేరు. స్తోత్రం చెప్పు గట్టిగా. రాత్రికి రాత్రి చేస్తాడు దేవుడు, నేను చెప్పట్లా. ఈరోజు ఇటు పక్కనంతా మామిడి తోటలు ఉన్నాయి. ఒక మామిడి చెట్టుకి కాపు రావాలి అని అంటే మామిడి మొక్కను నాటాక ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? 5 సంవత్సరాలు. ఎన్ని రోజులని కూడా అనట్ల, ఎన్ని సంవత్సరాలు.
అంటే ఒక చెట్టు కాపు రావాలంటే కొంతకాలం ఆగాలి. దేవుడు కూడా మన పక్షాన నిలబడి కార్యాలు చేయడానికి మనం కొంత సమయం చూడాలి, దేవుని పైన ఆధారపడాలి. కంగారు పడిపోవద్దు, బాధపడిపోవద్దు, చలించిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దావీదు గారు అదే నమ్మకంతో ఆ ఏలా లోయలోకి వెళ్ళాడు. ఫిలిస్తీయుడు ఎదురు వస్తున్నప్పటికీ, గొలియాతు ఎదురు వస్తున్నప్పటికీ భయపడకుండా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఒడిసెల్లో రాయి పెట్టాడు, గిర్రా 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 తిప్పి ఇసిరేసాడు. అది సామాన్యమైన రాయి, గొలక రాయి, ఏటి రాయి. దానిలో ఏ ప్రభావం లేదు, ఏ శక్తి లేదు, ఏ మంత్రం లేదు, ఏ గొప్పతనం లేదు. అయితే ఆ రాయకి జీవాన్ని ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. జీవం అంటే అది లేచి పరిగెత్తడం కానీ, నడవడం కానీ, మాట్లాడడం కానీ, ఆ జీవం కాదు నేను అనేది. దానికి శక్తినిచ్చాడు. ఈ రాయ తగలగానే గొలియాతు ఏమైపోయాడు? నేల కొరిగిపోయాడు అని వాక్యం చెబుతుంది. దేవుని జనాంగమా, దావీదు దేవునిని చూశాడు, మిగిలిన వాళ్ళందరూ గొలియాతును చూశారు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ రాత్రికాల సమయంలో దేవునిని చూస్తే దేవుడే మార్గాన్ని ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన ఏమంటాడనంటే, సాధారణంగా మనుషులకు కలుగు శ్రమ తప్ప, శోధన తప్ప మరి ఎక్కువేమీ మీకు సంభవించలేదు. చదవండి అన్నమాట. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుపోయే మార్గాన్ని దేవుడు కలుగు చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతాం, అందుకనే 23వ కీర్తన మొదటి వచనం ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. చూశారా ఎంత చక్కగా చెప్తున్నాడు? నా కాపరిగా ఉన్నప్పుడు, అందుకనే మనం పాడతాం కదా, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు మదిగా ఉన్నది. హల్లెలూయా. ఆయన మనకుండగా ధైర్యం ఉంది, ఆయన మనకుండగా నెమ్మది ఉంది. స్తోత్రం. అదే దేవుడు మన పక్షాన్ని ఉంటే, మనం సమస్యను చూస్తే భయపడిపోతామండి, మనుషుల మాట వింటే భయపడిపోతామండి, నీరు గారిపోతామండి. మీరు దేవుని వైపు చూద్దాం. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూడగలుగుతామో దేవుడు ఖచ్చితమైన దారిని ఏర్పాటు చేస్తాడు, అక్కడ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఫిలిస్తీయుడు ఎలాగైతే నేల కొరిగిపోయాడో, మనకు ఎదురైన ప్రతి విధమైన సమస్య యేసు ప్రభుల వారి నామంలో నేల కొరుగునుగాక. నేను చెప్తున్నా మాట, ఆయన అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేయి, గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేయి చాలు. నమ్ము, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వల్ల అయితే కార్యాలు చూస్తావు, కార్యాలు చూస్తావు. అదే రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట. అది సామాన్యమైన రాయే, కానీ దేవునికి అప్పగించినప్పుడు అదేమైపోయింది? దేవుని చేతిలోని రాయి అయిపోయింది. స్తోత్రం. బలమైన రాయిగా మార్చబడింది. ఒక పర్వతాన్ని నేల కొరిగించినటువంటి రాయి అయింది. ఆ పర్వతంతో పోలిస్తే, అంటే గొలియాతు అని పిలవబడిన పర్వతంతో పోలిస్తే ఈ రాయ ఆవగింజ. కానీ దేవుడి వాక్యం ఏం చెబుతుంది? ఈ ఆవగింజ అంత విశ్వాసంతో ప్రార్థన చేయి, ఈ రాయి దేవుడు ఏం చేస్తాడు? పర్వతాలు తొలగైపోయి పక్కన పడమన్నప్పుడు ఆజ్ఞయిస్తే అవి అలాగ జరుగుతాయట. రాత్రికి రాత్రి జరుగుతాయని నేను ఎక్కడ ఎప్పుడు చెప్పనండి, కానీ జరుగుతాయని మాత్రం చెబుతా. దేవుని వాక్యం చెబుతుందిగా, ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు భారం ఆయన మీదే నీ జీవితం నువ్వు జీవిస్తూ ఉండు, నువ్వు అనుకోని విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు వారి వారి జీవితాల్లో కార్యాలు జరిగించారు. ఒక మాటలో చెప్పాలనంటే 1972 ప్రాంతంలో సింగనగర్లో పరిచర్య ప్రారంభించినప్పుడు సుశీలమ్మ గారి, దేవదానమయ్య గారు ఇలాగా
ఇంత ఫెసిలిటీస్ కూడా లేవు. ఇంత సౌండ్ బాక్సులు కానీ, కాంగో కానీ, డ్రమ్ములు కానీ, పట్టాలు కానీ, లైట్లు కానీ, ఇలా లైట్లు ఇచ్చే మేరమ్మ గారు లాంటి వాళ్ళు, కరుణాకర్ లాంటి వాళ్ళు, కరెంట్ ఇచ్చే వాళ్ళు లేరు. ఏమంటే ఇక్కడ పెట్టుకోండి అని సహకరించే యేసుబాబు గారు లాంటి వాళ్ళు, హుసేన్ గారు లాంటి వాళ్ళు లేరు. ఎవరు లేరు. ఎవరు తెలియని ప్రాంతానికి వచ్చారు. ఒక ఇంటి దగ్గర వసారులో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవుడు ఒక 5గురిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ 50 సంవత్సరాల్లో ఈ 5 కుటుంబాలు, 1972లో 5 కుటుంబాలు 50 సంవత్సరాలు అయ్యేపటికి దేవుని దయ వల్ల 500 కుటుంబాలు అయినాయి. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ప్రారంభించడానికి కృపనిచ్చాడు. ఇక్కడ కూడా పోయిన వారం చూస్తే 5 కుటుంబాలు వచ్చినాయి చక్కగా. దేవుడు వాళ్ళని దీవిస్తాడు, ఆ ప్రాంతాన్ని దీవిస్తాడు, మనల్ని దీవిస్తాడు, పరిచర్యని దీవిస్తాడు. ఎందుకనంటే దేవుని వాక్యం చెబుతుంది, సేవకులు వెళ్ళినప్పుడు అంట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ఏమైందంట, పోగొట్టుకోరట, రెట్టింపు పొందుకుంటారంట. అలాగే ఈ ప్రాంతం వాళ్ళు మనల్ని సాదరంగా ఆహ్వానించారు, ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇందాక కూడా నేను మాట్లాడుతుంటే ఒక అక్క చెబుతుంది, అయ్యా మీరు చక్కగా పెట్టుకున్నారు, అటు పెట్టుకోండి, మాకు సంతోషం, మీకు సంతోషం. ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒక సంఘాన్ని పాడు చేసి, ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి సంఘాన్ని దోచుకునే పని మనకొద్దు. దేవుడు ఒకరినివ్వని, ఇద్దరినివ్వని, 100 మందినివ్వని, దేవుని యొక్క కృపను బట్టి ఈ స్థలంలో మనం చేసే ప్రార్థన వారికి దీవెనకరంగా ఉంటే చాలు, వారి కుటుంబాలు బాగుపడితే చాలు. ఇందాక మేము మాట్లాడుకుంటున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు, కిరణ్ అన్నాడు ఏంటని అంటానా, మీరు చూస్తూ ఉండండి, ఇంకొక నెల లోపల ఎట్లాంటి ప్రార్థనలు జరుగుతాయి. మంచిదే, 4 చోట్ల దేవుని ఫలం జరిగితే ఇంకేం కావాలి. అట్టట్ట మేము వచ్చాం ముందుకి, మీరెవరు రావడానికి అంటానికి నాకే అధికారం లేదు. దేవుడు చూపించాడు. సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరం నుండి ఆ ఇల్లు కడతారేమో అక్కడ పెడదామని చూస్తున్నాం. ఎందుకు కట్టలేదో దేవుని చిత్తం, ఎందుకు సంవత్సరం పాటు ఆగిందో దేవుని చిత్తం, ఎందుకు మొన్న ఫంక్షన్కి వచ్చానో దేవుని చిత్తం. ఈ స్థలం చూసినప్పుడు ఆశ కలిగింది, అడిగాను. దేవుడిని దయ వల్ల శ్రావణ్ అనేటువంటి నా స్నేహితుడిని బట్టి, యేసుబాబు అన్న, వాస్తవానికి ఆయన నాకు ఎప్పుడో తెలిసినా కూడా ఆయన పేరు ఊరు నాకు తెలియదు. అక్కడ రావడం, మేమే చూడడం, ఇక్కడికి వచ్చాక మరి కరుణాక కుటుంబం, మేరమ్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు విజయ్ గారు, ఇక్కడ ఉన్న హుసేన్ గారు, ఇంకొక అన్నోళ్ళు, వీళ్ళందరూ సహకరించడం, ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇది దేవుని చిత్తంగా నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే వాళ్ళ ఫలం రెట్టింపు అయింది అంటున్నాడు. అట్లాంటిది వీళ్ళు ఈ మనల్ని సాదరంగా చేర్చుకున్నారు. దేవుడు ఊరకే వదిలేస్తాడు, వీళ్ళని ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగనే ఈ స్థలానికి ఇక్కడికి రావాలని అంటే సాయంకాలం 4 గంటల నుండి బయలుదేరాం. అంటే ఏర్పాట్లన్నీ చేసుకొని, లైట్ల దగ్గర పెట్టుకొని, స్టాండ్ల దగ్గర పెట్టుకొని, దేవుని దయ వల్ల ఈ రోజున ఇక్కడ భోజనం ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు 4 కుటుంబాలు సహకరించి, నా స్నేహితుడు సహకరించి, ఆడపిల్లలు పరిచర్యలో సహకరించి, వంటల్లో సహకరించి, ఒకరైతే ముందుకొచ్చి చికెన్ ఇచ్చి అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తున్నాం అంటే అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు చూద్దాం. దావీదు ఎలాగైతే దేవుని వైపు చూసి ఫలాన్ని పొందుకున్నారో మనం కూడా అలా దేవుని వైపు చూసి దేవుని కృపను ఈ ప్రాంతానికి అప్పజెబుదాం. అలాగనే సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. నిజమే, ఈ ప్రాంతంలో మేము ఇలా పరిచర్య ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. అలాగనే ఇది ఆగక కొనసాగునట్లుగా, దీవించబడినట్లుగా సహాయించింది. పరిచర్యకు సహకరిస్తున్న కుటుంబీకులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాడకట్టు వాళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు. వారికి దీవించండి, ఆశీర్వాదాలు కలుగునట్లుగా సహాయించండి. ఎక్కడ ఏ తొందర రాకుండా మీరే కృపతో నింపి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలనంత నాశనం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న వారికి, రాలేక ఆగిపోయిన వారికి, సహకరించిన ప్రతి కుటుంబానికి సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సహకరించిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వస్తారు. మరి దయతో గమనించండి, ఇది 2వ ఆదివారం. వచ్చే ఆదివారం కూడా 7 గంటలకి ఇక్కడ ఆరాధన ప్రారంభమై ఇలా 8:30కి ముగించబడడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వారికి కూడా చెప్పి తీసుకొని రాండి. మేము ఏ సంఘాన్ని పాడు చేయడానికి, ఏ కుటుంబాన్ని పాడు చేయడానికి మేము ఇక్కడికి రావట్లేదు. మేము ప్రార్థన చేయడానికి వస్తున్నాం. కాబట్టి దయతో సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి. సహకరించిన యవనస్తులకి, కుటుంబీకులకి, జేఎన్సీ వారందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.